రిజర్వేషన్స్ మీద నిన్నే మాట్లాడుకున్నాం మనం. రైల్వేకి సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యన ఏదో మరి యాంటీ రిజర్వేషన్ ఉద్యమాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. బట్ అది అసాధ్యం. నేను చాలా క్లియర్గా చెప్పాను. రిజర్వేషన్ తొలగించడం భారతదేశంలో ఇంకో 50 ఏళ్ల దాకా ఎవడి వల్ల కాదు. ఆ తర్వాత అవసరం ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొకటి వాడుకలోకి తెచ్చారు. ఏదైతే ప్రజల ప్రాణాలతో కీలకమైనటువంటిది ఎంబీబీఎస్ డాక్టర్ డిగ్రీ. అక్కడ నీట్ ద్వారా ఇప్పుడు పెడుతుంటే అందులో అడ్మిషన్స్కి సంబంధించి అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అసలు ఏది స్టూడెంట్స్ విత్ ఎలాంటి స్కోర్స్ అంటే ఫిజిక్స్లో 180కి -2, కెమిస్ట్రీకి -4, బయాలజీలో 139 వచ్చినటువంటి వాళ్ళకి 5.3 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, ఒకటి 5.4 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 5.8 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 6 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 6.2 లక్షలు, 6.3 లక్షల ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇదే నీట్లో అడ్మిషన్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇనిషియేటివ్ ర్యాంక్స్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఇచ్చారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.